హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అక్షయ్ అయితే అవని కోసం ఇంకా దయాకర్ ఇంటికైతే వస్తాడు. దయాకర్ ఇంటి ముందు నుంచుని అవని వస్తే బాగుండు, అవనిని చూద్దామనుకుంటే తనేంటి మొహం దాచుకుని అటు ఇటు వెళ్ళిపోతుంది అని చెప్పి అక్షయ్ అనుకుంటూ ఉండగానే ఇక అవని లోపల నుంచి బయటికి వస్తుంది. బయట ఆరబెట్టిన బట్టల్ని తీస్తూ ఉంటూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అక్షయ్ కనిపిస్తాడు. అక్షయ్ని చూసిన అవని తన మనసులో, ఈయన ఖచ్చితంగా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారంటే నా కోసమే వచ్చారు, నన్ను చూడ్డానికే వచ్చారు అని చెప్పి ఇంకా అవని అనుకుంటూ ఉండగానే అక్షయ్ నడుచుకుంటూ అవని దగ్గరికి వెళ్తాడు. అవని అయితే, ఎందుకు వచ్చారు? నన్ను చూడ్డానికే కదా అని అడగడంతో ఇక అక్షయ్ చాలా ఎమోషనల్గా, అవును అవును అవని, నీతో మాట్లాడాలన్నా, నీకు నా మోహన్ చూపించాలన్నా నాకు చాలా సిగ్గుగా ఉంది. నీకు నీకు క్షమాపణ అడగాలనుంది. అసలు అసలు నీతో ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి అక్షయ్ మాట్లాడుతున్న మాటలకి అవని, చాలండి చాలు, నన్ను వెతుక్కుంటూ నా కోసం వచ్చారు, నాకు క్షమాపణ చెప్పాలి అంటున్నారు అంటే నేను ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నట్టే కదా, నా మీద మీకున్న ప్రేమ అలాగే పదిలంగా ఉంది కదా అని అడుగుతుంటే, అదేంటవని అలా మాట్లాడుతున్నావు? ఇంత జరిగినా సరే నువ్వు ధైర్యంగా నిలబడ్డావు. ఏ తప్పు చేయలేదని అందరి ముందు రుజువు చేసుకుంటానని చాలా గట్టిగా చెప్పావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఏ తప్పు చేయకపోయినా అమ్మని అలాగే నా కుటుంబాన్ని గౌరవించి ఇంటి నుంచి వెళ్ళిపోయావు. నువ్వు ఏ తప్పు చేయలేదని నా మనస్సాక్షికి తెలుసవని, కానీ ఎవరి ముందు నువ్వు తప్పు చేయలేదని చెప్పలేకపోయాను. నన్ను క్షమించు అవని అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని క్షమాపణ అడుగుతాడు. చాలండి చాలు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను ఏ తప్పు చేయలేదని మీకొక్కరికే తెలిస్తే చాలు అని చెప్పి ఇక అవని కూడా అక్షయ్ని హక్ చేసుకుంటుంది. ఇంతలో దయాకర్ అక్కడికి వచ్చి అవని అక్షయ్లను చూసి చాలా ఆనందపడతాడు. అక్షయ్ అని పిలవడంతో ఇక అవని అక్షయ్లు దూరం అవుతారు. అక్షయ్ అయితే, మీరు ఆ రోజు నా పుట్టినరోజు వేడుకల్లో నాన్నగారు స్నేహితులని చెప్పారు మీ గురించి. ఆ రోజు తప్పుగా అనుకున్నాను, కానీ ఈరోజు నా భార్యకి మీ ఇంట్లో స్థానం ఇచ్చారు అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతుంటే పక్క నుంచి స్వరాజ్యం, చూడు బాబు, ఆయన మీ నాన్నగారికి స్నేహితులే కాదు, నీకు స్వయాన మేనమామ అంటే నాకు అర్థం కాలేదు అని అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఇక దయాకర్ నవ్వుతూ, నువ్వు మా అక్క అనురాధ కొడుకువి, అంటే నా మేనల్లుడివి అని చెప్పి ఇక దయాకర్ అనడంతో ఒక్కసారిగా అక్షయ్ చాలా ఎమోషనల్గా దయాకర్ని హక్ చేసుకుంటాడు. మీరు నా నా మావయ్య అని చెప్పి ఇక అక్షయ్ అయితే చాలా ఆనందపడతాడు. ఇక అవని కూడా, అవునండి, ఈయన మీ అమ్మగారికి స్వయాన తమ్ముడంట అని చెప్పి ఇక అవని కూడా చెప్పడంతో ఇంకా స్వరాజ్యం, మాటలతోనే కడుపు నింపుకుంటారా, లోపలికి రండి, భోజనం పెడతాను అని అంటుంటే ఇంకా అక్షయ్ అయితే, పర్వాలేదు, ఇంక నేను బయలుదేరుతాను అని చెప్పి ఇక అక్కడి నుంచి అక్షయ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే, చూడలుడు, నువ్వు మా ఇంటికి రాక వచ్చావు. చిన్నప్పటి నుంచి నిన్ను దగ్గరికి తీసుకోవాలని, గుండెలకి హత్తుకోవాలని ఎంతగానో ఆశపడ్డాను, కానీ ఏ రోజు కూడా మీ నాన్న రాజేంద్ర ప్రసాద్ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. నేను ఒక తాగుబోతునని, అలాగే నేను నిజం చెప్తే ఎక్కడ నువ్వు మీ అమ్మకి దూరం అవుతావని నన్ను ఎప్పుడు కూడా దూరంగానే పెట్టారు. కానీ ఈరోజు నిజం తెలిసింది, నువ్వు నా ఇంటికి వచ్చావు. చూడు, నువ్వు భోజనం చేయందే ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు అని చెప్పి ఇక అక్షయ్ని లోపలికి తీసుకెళ్ళి భోజనం అయితే పెడతారు. అలా అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటారు. ఇంతలో అనుకోకుండా స్వరాజ్యానికి అవని గురించి గుర్తొస్తుంది. చూడు బాబు, నువ్వు చూస్తుంటే ఇంత మంచివాడివి, మరి
నీ భార్యని కట్టుబట్టలతో ఇంటి నుంచి పంపించేసినప్పుడు కనీసం నువ్వన్నా ఆపాలని అనుకోలేదా అని అనడంతో ఇక అక్షయ్ అయితే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు. అర్థం చేసుకున్న అవని, పిన్ని నేను మీతో తర్వాత మాట్లాడతాను, ఏవండి ముందు మీరు భోంచేయండి అని అంటుంటే ఇక అక్షయ్ భోజనాన్ని తినలేక అక్కడి నుంచి లేచి ఇక వెళ్తాను ఇంకా చాలు అని చెప్పి వెళ్ళిపోబోతుంటే ఏవండి ఆగండి అని చెప్పి అవని అయితే అక్షయ్ దగ్గరికి వస్తుంది. చెప్పవని అని అడగడంతో ఏవండి ఆరాధ్యని చూసి చాలా రోజులైంది, నా కోసం ఆరాధ్య బాగా ఏడుస్తుంది, నాకు నాకు ఆరాధ్యని చూడాలనిపిస్తుందండి, ఒక్కసారి ఆరాధ్యని తీసుకొస్తారా అని అడగడంతో ఇంకా అక్షయ్ అయితే అవని మాటలకి చాలా బాధపడతాడు, కంటతడి పెట్టుకుంటాడు. అలాగే తప్పకుండా అవని, ఆరాధ్య కూడా నీకోసం ఎంతగానో ఏడుస్తుంది, నిన్ను చూస్తే చాలా ఆనందపడుతుంది అని చెప్పి ఇక అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకా స్వరాజ్యం అలాగే దయాకర్ ఇద్దరు కూడా అవని దగ్గరికి తీసుకొని అవనిని ఇక త్వరలోని నీ కష్టాలన్నీ తీరిపోతాయి, ఖచ్చితంగా నువ్వు ఏ తప్పు చేయలేదని ఇంట్లో అందరూ కూడా నిన్ను అర్థం చేసుకుంటారు, నీలాంటి మంచిదాన్ని దూరం చేసుకున్నందుకు వాళ్ళకి ఏదో ఒక శిక్ష పడుతుంది అని చెప్పి స్వరాజ్యం మాట్లాడుతుంటే పిన్ని అది నా కుటుంబం, అందులో ఎవ్వరూ కూడా బాధపడకూడదు, ఎప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఇంకెప్పుడు నా కుటుంబం గురించి ఇలా తప్పుగా మాట్లాడకండి అని అనుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక స్వరాజ్యం అయితే దయాకర్తో ఏంటండి ఈ అమ్మాయి ఇంత మంచితనంగా ఉంది, తిను ఇట్లా ఉంది కాబట్టే వాళ్ళు తినని అర్థం చేసుకోకుండా ఇంటి నుంచి పంపించేశారు అని చెప్పి ఇక స్వరాజ్యం దయాకర్తో చెప్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా అక్షయ్ చాలా సంతోషంగా ఇంటికైతే వెళ్తాడు. అక్షయ్ ఆనందంగా ఆరాధ్య దగ్గరికి వెళ్ళి ఆరాధ్య అని పిలవడంతో ఆరాధ్య నా దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడద్దు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక అక్షయ్ని చిరాకు పడుతుంటే అక్షయ్ అదేది విడిపించుకోకుండా ఆరాధ్య దగ్గరికి వెళ్తాడు. ఆరాధ్య నీకు నా మీద చాలా కోపంగా ఉంది కదా అని అంటుంటే అవును, చాలా అంటే చాలా కోపంగా, నీతో మాట్లాడాలని కుదరలేదు డాడీ, వెళ్ళిపో ఇక్కడి నుంచి, నువ్వు అమ్మని ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఒక్కసారి కూడా ఉండమని అడగలేదు, పాపం అమ్మ వెళ్తూ నిన్ను నిజంగానే నేను తప్పు చేశానని కూడా అడిగింది, అప్పుడు కూడా నువ్వు ఏమీ మాట్లాడలేదు అని చెప్పడంతో ఇక ఆ మాటలకి అక్షయ్ సరే నేను చేసిన తప్పుకి నిన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను, మరి నన్ను క్షమిస్తావా అని అంటుంటే ఇక ఆరాధ్య ఏంటి నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్తావా నిజంగానా అని అడగడంతో అవును నిజంగానే నిన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను, కానీ ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు, నాకు ప్రామిస్ చేయి అని చెప్పడంతో ఇక అక్షయ్ అన్న మాటలకి ఆరాధ్య అయితే అక్షయ్కి ప్రామిస్ చేసి అక్షయ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా అక్షయ్ ఆరాధ్య సరదాగా నవ్వుకుంటూ ఇక చిన్నగా గొడవ పడుతున్నట్టుగా కొట్టుకుంటున్నట్టుగా చూపిస్తారు. అది చూసిన పార్వతి పోనీలే అవని గురించి ఆలోచిస్తూ ఎక్కడ అక్షయ్ ఆరాధ్య ఇంకా కృంగిపోతారేమో అని భయపడ్డాను, కానీ ఇప్పుడిప్పుడే ఆ అవనిని మర్చిపోయి మామూలు స్థితికి వస్తున్నారు, నాకు కూడా అదే కావాలి అని చెప్పి ఇక పార్వతి అయితే తన మనసులో అనుకుంటుంటుంది. ఇంతలో భానుమతి కూడా ఆ సంఘటనని చూసి పార్వతి ఏంటి అక్షయ్ని అలా చూస్తున్నావు, వాడు అవని గురించి ఎక్కడ కృంగిపోతాడేమో అని భయపడ్డావు కదా, ఇక ఆ అవని పీడ వదిలిపోయినట్టే, నిదానంగా అక్షయ్ అవనిని మర్చిపోతాడు, అదిగో ఆ బుడ్డది కూడా ఇక అమ్మ అని అడగదు అని చెప్పి ఇక భానుమతి కూడా పార్వతితో మాట్లాడుతుంటే ఈ ఇద్దరి మాటలు విన్న పల్లవి అయితే అమ్మయ్య ఇక అవని బెడద కొంతవరకు తీరినట్టే, ఇక కమల్ బావ ఏం చేస్తున్నాడో దాని గురించి ఆలోచించాలి అని చెప్పి ఇంకా పల్లవి అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఉదయానైతే పార్వతి పల్లవి కోసం వస్తుంది. పల్లవి నాకు
ఒకసారి లాకర్ కీస్ కావాలి అని చెప్పడంతో, అత్తయ్య నేను వాష్రూమ్లో ఉన్నాను, లాకర్ కీస్ కబోర్డ్లోనే ఉన్నాయి, వస్తున్నాను అని అంటుండే, పల్లవి అక్కడ మీ మావయ్య గారు నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను త్వరగా వెళ్ళాలి, ఎక్కడ పెట్టావు లాకర్ కీసు అని అడగడంతో, అక్కడే కబోర్డ్లో ఉన్నాయి అత్తయ్య అని చెప్పడంతో, ఇంకా పార్వతి అయితే కబోర్డ్ని ఓపెన్ చేస్తుంది. అక్కడ కబోర్డ్లో ఉన్న బట్టలు ఒక్కసారిగా కింద పడిపోతాయి. అలా పడిపోవడంతో ఆ రోజు అవని ఇంటి నుంచి గడప దాటి బయటికి వెళ్ళినప్పుడు తన ఒంటి మీద ఏ చీర అయితే ఉందో ఆ చీర కనిపించడంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. అలాగే తనని మెట్ల మీద నుంచి తోసేసి తిరిగి పైకి పరిగెత్తుకుంటూ మెట్లెక్కుతున్నప్పుడు కట్టుకున్న చీర కూడా ఇదే. అంటే నిజంగానే అవని నన్ను మెట్ల మీద నుంచి తొయ్యలేదా? నేనే అనవసరంగా అవనిని అనుమానించానా? ఇదంతా పల్లవి చేసిందా అన్నట్టుగా ఇంకా పార్వతి అయితే ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది. ఏం చేయాలో అర్థం కాని పార్వతి ఆ చీర తీసుకుని ఇంకా బయటికి వస్తుంది. హాల్లో నుంచి గట్టిగా పల్లవి పల్లవి అని గట్టిగా అరవడంతో ఇక పల్లవి అలాగే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా వస్తారు. భానుమతి అయితే, పార్వతి ఏమైంది, ఎందుకు అంతలా పిలుస్తున్న పల్లవిని అని అంటుంటే, చెప్తానత్తయ్య, అంతా చెప్తాను. పల్లవి నీకు ఈ చీర ఎక్కడిది అని అడగడంతో ఒక్కసారిగా పల్లవి భయపడుతూ పార్వతి వైపు చూస్తుంది. ఇంకా పార్వతి అయితే అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి, ఎక్కడిది చీర నీకు అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇంకా పల్లవి అయితే అది నాది కాదత్తయ్య, అవని అక్కది అని అంటుంటే, అయితే అవని చీర నీ కబోర్డ్లోకి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటే ఆ మాటలకి ఇంకా పల్లవి అయితే అది అవని అక్కకి ఇవ్వాలనుకున్నాను అత్తయ్య, కానీ అక్క లేదు కదా, అందుకే నా కబోర్డ్లో పెట్టాను అని అంటుంటే సడన్గా అక్షయ్ అక్కడికి వచ్చి, ఏంటి ఇది అవని చీర నీ కబోర్డ్లోకి ఎలా వచ్చింది? అయినా అవని లేకుండా అవని చీర ఎలా వస్తుంది? అసలు అవని ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు తన ఒంటి మీద ఉన్న చీర ఇదే చీర, మరి తన చీర మళ్ళీ నీ దగ్గరికి ఎలా వస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా పార్వతి కూడా, అవును అక్షయ్ చెప్పింది నిజమే, ఆ రోజు అవని ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు తను కట్టుకున్నది ఇదే చీర, మరి తన చీర నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇంటి నుంచి వెళ్ళిన మనిషి నీకు ఈ చీర ఎలా ఇస్తుంది? చెప్తావా లేదా అని గట్టిగా అడగడంతో ఇంకా అక్షయ్, చూడు అవని కట్టుకున్న చీర నీ కబోర్డ్లోకి ఎట్లా వచ్చింది అని ఇక పల్లవినైతే గట్టిగా నిలదీస్తుంది. పల్లవి ఏం మాట్లాడకుండా మౌనంగా అది అత్తయ్య అని భయపడుతుంటే ఇంతలో పక్క నుంచి ప్రణతి, ఏంటొదినా అమ్మ అడుగుతుంటే అంతలా ఆలోచిస్తున్నావు? ఆ రోజు అమ్మని మెట్ల మీద నుంచి తోసింది నిజంగానే అవని వదిన కాదేమో, అందుకే వదిన నేనేం చెయ్యలేదు, నాకేం తెలీదని అంతగా చెప్పింది. ఇదంతా చూస్తుంటే ఆ చీర కట్టుకుని అమ్మని నువ్వే తోసేసి వదిన మీదకి నెట్టేసావనిపిస్తుంది అని చెప్పి కోమలి కూడా అంటుంది. ఒక్కసారిగా వాళ్ళిద్దరి మాటలు విన్న పల్లవి, కోమలి, ప్రణతి ఏం మాట్లాడుతున్నారు? అత్తయ్యని నేనెందుకు మెట్ల మీద నుంచి తోసేస్తాను? ఆ రోజు అవని యొక్క కట్టుకుంటే నాకు ఆ ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది, అందుకే దాన్ని ఆర్డర్లో తెప్పించుకున్నాను. కానీ ఇంత జరిగిన తర్వాత తను కట్టుకున్న చీరని తిరిగి కట్టుకోవాలని అనిపించలేదు అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే, ఓ అయితే ఆ చీరని తెప్పించుకున్నావు కానీ కట్టుకోలేదన్నమాట అని చెప్పి ఇంకా కమల్ బయట నుంచి లోపలికి వస్తుంటాడు. ఒక్కసారిగా కమల్ని చూసి ఇంకా పల్లవి భయపడుతుంది. పల్లవి భయాన్ని చూసి కమల్, అదేంటి పల్లవి, నేనేమన్నాను? అంత చిన్న విషయానికి అంతలా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ చీరని కట్టుకోలేదు అన్నాను, అంతే కదా అని అంటుంటే, అవును అంతే అని చెప్పి తన మొహానికి పట్టిన చెమటల్ని తుడుచుకుంటుంది. సరే, ఆ చీరని నువ్వు కట్టుకోలేదు, కానీ
అమ్మని మెట్ల మీద నుంచి తోసింది నువ్వే కదా అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు బావా? అత్తయ్యని నేనెందుకు మెట్ల మీద నుంచి తోసేస్తాను? అసలు అత్తయ్యని మెట్ల మీద నుంచి తోయాల్సిన అవసరం నాకేముంది అని అంటూ ఉంటే, మరి వదినకేం అవసరం అమ్మని మెట్ల మీద నుంచి తోయటానికి? చెప్పు అసలు. వదిన గురించి నువ్వే వదినలాగా చీర కట్టుకుని మెట్ల మీద నుంచి తోసేసి వదినే ఇలా చేసిందని అమ్మని నమ్మించావనిపిస్తుంది. అమ్మా చెప్పు, ఆ రోజు నిన్ను మెట్ల మీద నుంచి వదిన తోసినట్టయితే తన ఫేస్ని నువ్వు చూసావా అని అంటుంటే, ఇక పార్వతి, లేదు అవని ఫేస్ని నేను చూడలేదు. నన్ను మెట్ల మీద నుంచి తోసిన తర్వాత తన మొహాన్ని వెనక్కి తిప్పుకొని పరిగెత్తుకుంటూ మెట్లెక్కుతూ వెళ్ళడమే చూశాను అని అంటుంటే, అమ్మా ఆ రోజు నువ్వు ఎవరు తోసింది మొహం చూడలేదు, కానీ ఇదే రంగు చీరతో నిన్ను మెట్ల మీద నుంచి తోసేశారు, అది మాత్రమే నీకు తెలుసు అంతే కదా అని అంటూ ఉంటే, అవును అంతే అని చెప్పి ఇంకా పార్వతి అయితే అందరితో చెప్తుంది. ఇక కమలైతే, అమ్మా ఒక్కసారి వీడియో చూడు అని చెప్పి ఇక తను తీసుకొచ్చిన వీడియోనైతే ఇంకా పార్వతికి చూపిస్తాడు. ఒక్కసారిగా పార్వతి ఆ వీడియోని చూసి షాక్ అయిపోతుంది. ఇక పల్లవిని చాలా కోపంగా చూస్తుంది. పల్లవి, అత్తయ్య నేనేం చేయలేదు ఇదంతా కావాలని అవని కమల్తో చేయిస్తుంది అని అంటుంటే, షటప్ షటప్ పల్లవి, ఇంకా తప్పు చేసి కప్పిపుచ్చుకోవాలని చూడు, నువ్వు చేసిన అన్ని తప్పుల్ని సాక్ష్యాలతో బయట పెడతాను ఆగు అని చెప్పి ఇంకా వీలునామా పత్రాలని పల్లవి కాల్చిన వీడియోనైతే చూపిస్తాడు. అమ్మా నిజంగానే వదిన ఈ ఆస్తి మొత్తాన్ని అన్నయ్య పేరుకి మార్చాలి అని అనుకుంటే ఆ వీలునామా పత్రాలని మీ ముందు పెట్టిందే అనుకో, కానీ నా నుంచి ఆ వీలునామా పేపర్లని తీసుకెళ్ళి పల్లవి దొంగచాటుగా తగలబెట్టాల్సిన అవసరమేముంది అని అంటుంటే, బావా ఏం మాట్లాడుతున్నావు? నీకు అవకాశం దొరికింది కదా అని అన్ని తప్పుల్ని నా మీదే వేస్తే నేను చూస్తూ ఊరుకోను. చూడండి, నాకే చాలా ఆస్తుంది. నేను ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ చక్రధర్ కూతుర్ని, తన ఆస్తి మొత్తానికి వారసురాల్ని. అట్లాంటిది ఈ ఆస్తితో నాకేం అవసరం అని అంటుంటే, నీకు ఆస్తితో అవసరం లేదు, కానీ వదినని ఇంటి నుంచి పంపించాలన్న పగ మాత్రం ఉంది. అమ్మా ఒక్కసారి ఇది చూడు అని చెప్పి ఆ రోజు పల్లవి వీలునామాల్ని కాల్చిన వీడియో చూపిస్తాడు. ఒక్కసారిగా ఆ వీడియో చూసిన పల్లవికి ఫీజులు ఎగిరిపోయినంత పనవుతుంది. ఇక పార్వతి అయితే చాలా ఆవేశంగా పల్లవి చంప చెల్లు మనిపిస్తుంది. ఛీ నీచురాలా, నిన్ను నమ్మి దేవత లాంటి నా కోడల్ని ఇంటి నుంచి పంపించేశాను. తను ఎప్పుడు కూడా ఈ ఇంటిని అలాగే ఈ కుటుంబ సభ్యులందరినీ సంతోషంగా ఉంచాలి అనుకుంది. కానీ నువ్వు చేసిన తప్పులని తన మీదకు మోపి తనని నా చేతులతోనే ఇంటి నుంచి బయటికి పంపించేలా చేసావు. నిన్ను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి ఇంకా పార్వతి అయితే పల్లవి 2 చెంపలు వాయ కొడుతుంది. ఇంతలో రాజేంద్ర అయితే, అసలు నీకేం అన్యాయం చేశాం? దేవతలాంటి పల్లవి మీద, దేవతలాంటి ఈ ఇంటి పెద్ద కోడల మీద ఎన్ని అభండాలు పడ్డాయి. పిచ్చిది, అన్ని మాటలన్నా సరే నేను ఏ తప్పు చేయలేదు, ఈ అంతటికీ కారణం పల్లవినే అని అందరి ముందు కనీసం గొంతెత్తి కూడా చెప్పలేకపోయింది. అప్పుడు కూడా ఎక్కడ తన మరిది కాపురం నాశనం అవుతుందేమో అని ఆలోచించింది అని చెప్పి ఇక రాజేంద్ర పల్లవిని తిడుతూ ఉంటాడు. ఇంకా రాజేంద్ర అయితే పార్వతితో, చూసావా పార్వతి, అవని గురించి మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వే అనవసరమైన అపోహలతో అవనిని అనుమానించావు, ఇంటి నుంచి పంపించేశావు అని చెప్పి ఇక పార్వతిని రాజేంద్ర అయితే తిడుతూ ఉంటాడు. పార్వతి, నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ ఇంటి దీపాన్ని, ఈ ఇంటి మహాలక్ష్మిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాను. ఇదిగో ఈ శూర్పణఖ మాటలు విని
దేవతలాంటి నా కోడల్ని చాలా అంటే చాలా మాటలు అన్నాను. నా నా చేతులతో తనని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి. రే అక్షయ్, నేను చాలా పెద్ద తప్పు చేశానురా. అవనిని చాలా అవమానించాను. నా మాటలతో తన మనసుని చాలా బాధ పెట్టాను. నన్ను నన్ను క్షమించండి. చూడు, నీలాంటిది ఇంకా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి పార్వతి అయితే ఇక పల్లవిని కసురుకుంటుంది. కమలైతే, అమ్మా ఇదిగో, నిజం తెలిసిన మరుక్షణం నువ్వు తీసుకునే నిర్ణయం ఇలానే ఉంటుందనే. ఎన్ని రోజులు ఈ నిజం తెలిసిన వదిన ఎవరి ముందు పల్లవి గురించి నిజాన్ని బయట పెట్టలేదు. అమ్మా, మనందరం ఉమ్మడి కుటుంబంగా ఉండాలి. అలాగే ఎట్లాంటి కలతలు రాకూడదు. ఇక ఈ విషయం మన కమల్కి తెలిసిందంటే తర్వాత కమల్ ఏ పనైనా చేస్తాడు. చూడండి, ఈ నిజాన్ని మనలోనే దాచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇది కమల్కి తెలియకూడదు అని చెప్పి ఇంకా శ్రీకర్ అయితే పార్వతితో చెప్పడంతో, పార్వతి, చూసావా నా పెద్ద కొడలు, నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను పెద్ద మనసుతో క్షమించమనింది. అలాగే నీ భర్తకి నిజం చెప్పొద్దు అంది. అట్లాంటి అవరిని ఇట్లాంటి నిందలు వేసి నా చేతులతో బయటికి పంపించేలా చేసావు. ఛీ, నిన్ను నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను. రే అక్షయ్, నన్ను అవని దగ్గరికి తీసుకెళ్ళరా అని అడగడంతో ఇంకా అక్షయ్ అయితే, అమ్మా, అవనితో నేను మాట్లాడతాను, తనని నేను తీసుకొస్తాను అని చెప్పి ఇక ఆరాధ్యని పిలిచి ఆరాధ్యని తీసుకుని అవని దగ్గరికి వెళ్తాడు. ఒక్కసారిగా ఆరాధ్యని తీసుకుని వెళ్ళిన అక్షయ్ని చూసి స్వరాజ్యం చాలా సంతోషిస్తుంది. అమ్మా అవని అని పిలవడంతో ఇక అవని అయితే లోపల నుంచి బయటికి వస్తుంది. ఏంటి పిన్ని అని అంటుంటే, చూడు ఎవరొచ్చారో అని అనడంతో ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ ఏవండి అని చెప్పి ఇంకా అక్షయ్ని అలాగే ఆరాధ్యని చూడగానే ఆరాధ్య అమ్మా అని చెప్పి ఇంకా అవనిని హక్ చేసుకుంటుంది. అలా అవని, అక్షయ్, ఆరాధ్య ముగ్గురు కూడా ఒక్కటవుతారు. అక్షయ్ అయితే, అవని ఇంకా చాలు, ఇంతవరకు చేసిన వనవాసం చాలు, ఇక మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే అవనిని అడగడంతో, అవని నేను రాను అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు. ఏమైంది అవని, నువ్వు ఏ తప్పు చేయలేదని ఇంట్లో అందరికీ తెలిసింది. అమ్మే నిన్ను దగ్గరుండి తీసుకురమ్మని పంపించింది. కానీ నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, ఏవండి, నన్ను ఇంటి నుంచి పంపించేశారని నాకు ఎవరి మీద కోపం లేదు. అలా అని తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టనని కాదు. ఇంతవరకు జరిగిన గొడవలు చాలు. మనం కొద్ది రోజులు ఇక్కడే వీళ్ళతోనే సంతోషంగా ఉందాం. అలా అని కుటుంబాన్ని వదిలిపెట్టి కాదు. పండగలప్పుడు అందరం కలిసి సరదాగా పండగలు చేసుకుందాం. కానీ నేను ఆ ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇంట్లో పల్లవి చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే అని చెప్పి ఇంకా అవని మాట్లాడిన మాటలకి అక్షయ్ కూడా ఒక నిర్ణయానికి వస్తాడు. సరే, ముందు నాతో రా అని చెప్పి అక్షయ్ అవనిని తీసుకుని ఇంటికైతే వెళ్తాడు. ఇంకా పార్వతి అయితే అవనిని చూసి, అమ్మా అవని అని ఇంకా పరిగెత్తుకుంటూ అవని దగ్గరికి వెళ్తుంది. అవనికి 2 చేతులు పట్టుకుని క్షమాపణ అడుగుతుంది. అలాగే తన చేతులతో అవనికి హారతిచ్చి లోపలికి తీసుకెళ్తుంది. ఇంకా అక్షయ్ రాజేంద్ర దగ్గరికి వెళ్ళి, నాన్న, అవని ఏ తప్పు చేయలేదని అందరం తెలుసుకున్నాం అని అంటుంటే, అవును, అవని ఏ తప్పు చేయలేదని ముందు నుంచి నేను చెప్తానే ఉన్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మన కుటుంబం మునుపటిలాగే ఆనందంగా ఉండాలి అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇక అప్పుడే ఇంట్లోకి వస్తున్న కమల్ అదంతా చూసి షాక్ అయిపోతాడు. వదినా, నువ్వు వచ్చేసావా? నిన్ను అన్నయ్య తీసుకొచ్చారా? అన్నయ్య, నాకు తెలుసు అన్నయ్య, నువ్వు వదిన్ని విడిచిపెట్టకుండా ఉండలేవని. అమ్మా, వదిన ఎక్కడికి వెళ్ళదమ్మా, ఇక ఆ వదిన ఇక్కడే ఉంటుందమ్మా అని మాట్లాడుతుంటే ఇంకా జరిగిందేది కమల్కి తెలియకూడదు కాబట్టి పార్వతి,
అవును. అవును కమల్. ఈ రోజు నుంచి అవని ఇక్కడే ఉంటుంది. తనిక ఎక్కడికి వెళ్ళదు. అవని ఏ తప్పు చెయ్యలేదు. నేనే అనవసరంగా పొరపాటు పడ్డాను అని చెప్పి ఇక పార్వతి అయితే కమల్తో చెప్పడంతో వదిన విన్నావుగా అమ్మే చెప్తుంది. నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు వదిన. అమ్మ భ్రమపడింది. ఇక వదిన వచ్చేసింది కాబట్టి అందరం సంతోషంగా ఉండొచ్చు అని అంటుంటే ఇంకా అక్షయ్ నాన్న అమ్మ మేము మేము ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర తన గుండె పట్టుకుని అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఇంటిని వదిలి వెళ్ళాలనుకున్న కమల్ అలాగే అక్షయ్ అలాగే అవని నిర్ణయాన్ని రాజేంద్ర పార్వతులు అంగీకరిస్తారా? ఇక రానున్న ఎపిసోడ్స్లో పల్లవి ఎట్లాంటి కుట్రలు చేయబోతుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.